థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. నిన్న మనము సామెతల గ్రంథాన్ని మనము ధ్యానం చేశాం. ఈరోజు ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా క్రమంగా వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు అని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు 13 తారీఖు కాబట్టి సామెతలో 13 అధ్యాయాన్ని ధ్యానం చేయండి. నేను చెప్పంగానే అంత ఏం మూమెంట్ రాదు. వినంగా మెల్లగా మూమెంట్ వస్తుంది. ప్రతిదానికి టైం ఉంటుంది. నేను చెప్పినప్పుడు చేసేసాలి, పొడిచేసాలి, అట్లుండాలి ఇట్లుండాలని అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా మనకి సెట్ అవ్వదు. మన బాడీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. చిన్నగా మన బాడీకి మనము మంచి అలవాటు చేసుకోవాలి. చెడు అలవాట్లు చాలా ఈజీగా మన బాడీకి ఆకర్షిస్తాయి. మంచి అలవాట్లు ఆకర్షించవు. దాన్ని కొంచెం మనము లైన్లో పెట్టుకోవాలి. కొంచెం దాన్ని మన బాడీకి మైండ్కి మనం ట్రైనప్ ఇచ్చి మనల్ని మనం సర్ది చెప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకి గురించి మనము సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి. మన గురించి మనం మాట్లాడుకోవటం, పర్వాలేదు, ఏం కాదు, నెక్స్ట్ టైం నేను గెలుస్తాను, ఓకే పర్వాలేదు, నేను సెట్ అవుతా, ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, నేను గెలుస్తా, అట్లా మనకి మైండ్ చెప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. అట్లా చెప్పటం వల్ల ఏమవుతుందంటే బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది. బైబిల్లో ఏమనుందంటే జీవమరణములు నాలుక వశము అని ఉన్నది. మన నాలుకకి దేవుడు చాలా పవర్ ఇచ్చిండు. దేవుడు వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వెలుగు వచ్చింది. ఆ దేవుని దగ్గర నుంచి మనం వచ్చినాం కాబట్టి ఆ దేవునికి నోట్లో ఉన్నంత శక్తి మనకు కూడా ఇవ్వబడ్డది. యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడు ఆగిపోను గాక, చంద్రుడు ఆగిపోను గాక అనగానే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. దేవుడు ఒక మనిషి మాట విని సూర్యుడు కిందికి వస్తే రాత్రి స్టార్ట్ అవుతుంది. యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం ఆడుతున్నారు. అప్పుడు యెహోషువ భక్తుడు సూర్యుడు అట్లనే ఆగిపోను గాక అని అంటే సూర్యుడు అట్లనే ఆగిపోతాడు. రాత్రి స్టార్ట్ అవ్వాల్సింది మళ్ళీ డే స్టార్ట్ అయ్యి ఆ డే వెలుగులో ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేసి గెలుస్తారు. హల్లెలూయా. అంటే మన నోటికి చాలా పవర్ ఉంది. కాబట్టి లైఫ్లో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు మనకి వస్తూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు మన గురించి. మనం లైట్ తీసుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఏం కాదులే, దేవుడు ఉన్నాడు నాకు, నా దేవుడు సజీవుడు, ఎప్పటికైనా నేను గెలుస్తాను, అద్దం ముందర వెళ్ళి కూడా నేను గెలుస్తాను, నా వల్ల అవుతుంది, దేవుడు నాకు మళ్ళీ ఇంకొక లైఫ్ ఇస్తాడు, నాకు రేపు మంచి జరుగుతుంది అని చెప్పి మనం అట్లా చెప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉంటూ ఏం చేయాలంటే దేవుని ప్రియమైన వాళ్ళలా మరి దేవుని రాకడ కూడా మనము సిద్ధపడాలి. హల్లెలూయా. మనం ఈరోజు ప్రసంగి గ్రంథము చూద్దాము. ప్రసంగి అంటే సామెతల గ్రంథం తర్వాత వస్తుంది. ఇది కూడా సొలొమోను భక్తుడే రాశాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టాపిక్కి ఈ ప్రసంగి గ్రంథంలో ఒక టాపిక్ టచ్ అవుతుంది. అందుకే అది తర్వాత మీకు కనెక్ట్ అవుతుంది, అర్థమవుతుంది. ప్రసంగి అంటే ప్రసంగించేవాడు, ప్రీచర్ అని అర్థం. ఈ లోకంలో మనం అందరం కూడా ఒక ప్రసంగికులం. మనం పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకు రెడీ చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. భర్త ఉంటే భర్తకు కొన్ని విషయాలు చెప్తాం, అత్త ఉంటే అత్తకు కొన్ని విషయాలు చెప్తాం, అమ్మమ్మ ఉంటే అమ్మమ్మకు కొన్ని విషయాలు చెప్తాం. ఆఫీస్లో వెళ్ళినప్పుడు, బిజినెస్లో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా మనం మాట్లాడేది ఉంటుంది. అయితే ఈ మాట్లాడే వ్యక్తి ఎలా ఉండాలి, ఏది కరెక్ట్ అనేది ఈ ప్రసంగి గ్రంథము చెప్తుంది. చాలా బాగుంటుంది ప్రసంగి గ్రంథంలో. మైండ్ పోతుంది మనకి.
సొలొమోన్ మహారాజు గారు మరి తన జీవితం చివరిలో రాసిన గ్రంథం ఇది. చాలా క్లియర్గా చెప్తాడు ఆయన, చాలా విషయాలు చాలా డీప్గా చెప్తాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో సెంటు బాటిల్ కంటే కూడా మంచి వాసన కంటే మంచి పేరు మేలు అని చెప్పాడు. సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే వాసన కొంచెం దూరమే పోతుంది, మంచి పేరు చాలా దూరం పోతుంది. గంధం చెక్క కాల్చినప్పుడు వాసన 1 కిలోమీటర్ వరకు పోతుంది, మంచి పేరు దేశమంతా పాకుతుంది. తర్వాత నీ తలకు నూనె తక్కువ చేయకు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమునే ధరించు. ఇట్లా చాలా మంచి మంచి మాటలు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. జ్ఞానవంతుడు ఏడిచే వారింట్లో ఉంటాడు, బుద్ధిహీనుడు మరి విందు జరుగుతున్న ఇంట్లో ఉంటాడు. అట్లా చాలా చాలా అద్భుతమైన మాటలు ప్రసంగి గ్రంథం ఉంటుంది. మీరందరూ కూడా ఈ ప్రసంగి గ్రంథము చదవాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఎందుకంటే లైఫ్కి సంబంధించిన చాలా చాలా సబ్జెక్టు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. నేను ప్రసంగి గ్రంథం చదివి చాలా పురికొల్పబడ్డాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది, అందరికి అర్థమయ్యేటట్టే ఉంటుంది. సామెతలకనే ఉంటుంది, కానీ సామెతల కంటే కూడా ప్రసంగి గ్రంథము చాలా బాగుంటుంది. అంటే ఒక మనిషి దేన్ని కోరుకోవాలి, దేన్ని కోరుకోవద్దు. ఒక మాటలు చెప్పే వ్యక్తి, ఒక ప్రసంగికుడు, ఒక సువార్థికుడు మన డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మాట్లాడే పద్ధతి ఎట్లా ఉండాలి, మనం దేన్ని కోరుకోవాలి, ఇలాంటి విషయాలు ఈ ప్రసంగి గ్రంథంలో చాలా బాగా రాశాడు. ఇక దాని గురించి ఎంత వివరించినా తక్కువనే అనమాట. నేను వివరించే దానికంటే కూడా మీరు చదివితేనే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ప్రసంగి అను పేరు సెప్టజింట్ తర్జుమా ఇచ్చిన వారు. గ్రీకు భాషలోని ఈ పదం యొక్క అర్థం సంగమునకు వర్తమానం అందించు వ్యక్తి. హెబ్రీ భాషలో ఈ పదమునకు ఇవ్వబడిన సమాధాన పదము కోహెలెత్. ఈ పేరు గ్రంథమునకు సముచితముగా మొదటి అధ్యాయంలో రచయిత 3 సార్లు తనను గురించి ప్రస్తావించబడిన దానిని బట్టి మనం అర్థం చేసుకోగలము. ఈ ప్రసంగి గ్రంథం మనం చదువుతూ ఉంటే నేను అక్కడ అది చూసినా, నేను ఇక్కడ చూసినా, సూర్యునికి ఉన్న అంత వ్యర్థమని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అంటే ఈ లోకంలో అంతా కూడా వ్యర్థమే అని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి ఆయన రాసుకుంటూ వస్తాడు. తనకు తానే అనుకున్నట్టు, తనకు తానే రాసుకున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, హార్ట్ అటాక్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? టెన్షన్స్ వల్ల. టెన్షన్స్ ఆడ ఏముండదు, పెద్దగా ఏముండదు, ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కానీ టెన్షన్స్, ఒత్తిడి, గట్టిగా గాలి పీల్చుకొని వదిలేస్తే అసలు టెన్షనే ఉండదు. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. లైఫ్లో మనం ఎంత నిమ్మలంగా ఉంటామో మనల్ని చూసి ఆ రిఫ్లెక్షన్ మన ఇంట్లో అంత నిమ్మలం ఉంటుంది. మనమే అరిచేసి, మనమే ఇతరులను ఖర్చేసి, మనమే ఇబ్బంది పడి ఆడ వచ్చేది ఏమి ఉండదు. మనం టెన్షన్ పడటం వల్ల తల మీద వెంట్రుకలు ఊడిపోతాయి, ముసలితనం బాడీలో తొందరగా కనిపిస్తుంది. దాని తర్వాత మెడ నరాలు నొస్తూ ఉంటాయి, మైగ్రేన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్, స్ట్రోక్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ ఏముండదు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రసంగి గ్రంథం చివరి వచనాల్లో చివరి మాటలో ఉంటుంది. అన్నీ కూడా దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో, దుర్దినములు రాకమునిపే, చెడ్డ దినములు రాకమునిపే నీ సృష్టికర్తను నువ్వు స్మరణ తెచ్చుకో అని అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం నేర్చుకోవాలి. చాలామంది ఇంజనీర్ చదువుతారు, ఎంటెక్ చదువుతారు, ఎంఎస్సి చదువుతారు, పిహెచ్డి చదువుతారు, డాక్టర్ చదువుతారు. హల్లెలూయా, అన్నీ చదువుతారు, కానీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోరు. హల్లెలూయా. చాలామంది వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, అది అట్లా, రేపు నేను చచ్చిపోతే ఎట్లా, నా భార్య చచ్చిపోతే ఎట్లా, ఇట్లా అంటున్నారు. కానీ దేవుడైన సృష్టికర్తను స్మరణను తెచ్చుకుంటలేరు.
హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఓవరాల్గా చెప్పేది దేవుని ప్రియమైన వారలారా ఏంది అని అంటే, మనము దేవుని కలిగి ఉన్నామా లేమా? ఈ ప్రసంగి గ్రంథం అంతా చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అరే లైఫ్ ఇంతేనా, ఇంత ఈజీ అని అనిపిస్తుంది మనకి. హల్లెలూయా. అంత చాలా డీపర్ విషయాలు, చాలా డీప్లో చాలా డీప్. అక్కడ సందర్భం రాసి, దాంట్లో ఉన్న కామెంటరీ రాసి, అందులో ఉన్న తన భావం తీసుకొని వస్తాడు. చాలా అద్భుతంగా ప్రసంగి గ్రంథం ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రసంగి గ్రంథం ప్రతి వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఒక్కొక్క వచనాన్ని దాదాపు గంట సేపు మాట్లాడుకోవచ్చు. అంత అంత నాలెడ్జ్ దాంట్లో ఇవ్వబడ్డది అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని కలిగి ఉన్నామా లేమా? దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయననే నిన్ను ఆదుకోను. ఎంత గొప్ప మాటలు చూడండి. లోకంలో మనం చూస్తే ఎంతోమంది ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు భరిస్తుంది. ఇక్కడ యేసయ్య ఏమంటాడు? నా దగ్గరికి రా బేటా, నా మీద ఆధారపడు, అంతా నేను చూసుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నువ్వు పలానా టైంలో తప్పు చేసినావు, నువ్వు పలానా టైంలో నా మాట వినలే, నన్ను తిట్టినావు, నీకు ఇట్లనే కావాలా, ఇవన్నీ ఏమంటలేడు. నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అంటున్నాడు. అట్లా దేవుడు అన్నప్పుడు మనం ఆ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు తక్కింది దేవుడు చూసుకుంటాడు. లైఫ్లో ఎప్పుడు కూడా అయ్యో నేను ఒంటరి వాడినే కదా, ఒంటరి దానినే కదా, నా బతికింతే కదా అని చెప్పి మనం ఫీల్ అవ్వద్దు. దేవుడు అనాథులుగా వదులుతలేడు మనల్ని. నేను నీతో ఉన్నా, నీలో ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువుని గుర్తు చేసుకుంటూ ప్రభు వరకు జీవించి ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. అయ్యో బ్రదర్ మరి నేను చనిపోతే నా పిల్లలు ఎట్లా అంటే, పిల్లల్ని దేవుడే పోషించుకుంటాడు. మనల్ని పోషించిన దేవుడు పిల్లల్ని పోషిస్తాడు, పిల్లలను పోషిస్తాడు. మరి ఎందుకు టెన్షను, ఎందుకు వేదన, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం? ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. హల్లెలూయా. చాలా మనం బాగా టెన్షన్ పడుతున్నాము, ఎవరైనా వచ్చి నేను నీకున్నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటే టెన్షన్ మొత్తం ఫ్రీ అవుతుంది. షుగర్ అప్పుడే కంట్రోల్ అవుతుంది. ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. బ్యాడ్ న్యూస్ వింటే ఉన్న షుగర్ పెరిగిపోతుంది. హల్లెలూయా. మ్యాక్సిమం మనము పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ప్రసంగి గ్రంథంలో చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథ రచయిత సొలొమోను అని సాధారణంగా అందరూ ఒప్పుకొనేదారు. ఆ పేరు మాత్రం గ్రంథంలో ఎక్కడ స్పష్టంగా చెప్పబడలేదు. రాయబడిన శైలి గమనించినట్లయితే రచయిత తన జీవితంలోని ఆశీర్వాదములు మరియు కష్టములు రచయిత అనుభవంలో స్వయంగా రాశాను. ఈ గ్రంథంలో అయితే సొలొమోన్ భక్తుడు ఇది రాశారు, కానీ ఈ గ్రంథంలో ఆయన పేరు కనిపించదు. ఆయన మంచి, ఆయన చెడు, ఆయన ఆశీర్వాదములు, ఆయన కష్టములు, అవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ రాసుకుంటూ వచ్చిండు. ఆ ప్రసంగి గ్రంథం అంతా రాసి చివరిలో ఏమని రాస్తున్నాడంటే, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనం స్మరణ తెచ్చుకున్నప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం పెట్టినప్పుడు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి, అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది మనము తెలుసుకోవాలి. ఈ ఒక్క విషయం తెలిసిన తర్వాత క్రిస్టియన్స్ టెన్షన్ పడరు. హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారంటే, నా దగ్గరికి శాంసంగ్ బ్రదర్ వచ్చి ప్రేయర్ చేస్తే అవుతుంది, శాంసంగ్ బ్రదర్ దగ్గర పోవాలా అని చెప్పి దూరంలోకి వెళ్ళి నా దగ్గరకు వస్తారు. లేదు అంటే నేనైనా దూరం నుంచి వాళ్ళ దగ్గర పోతా. అంత అవసరం లేదు. యేసయ్యను కలిగి ఉంటే చాలు, యేసయ్యను మనం ఒప్పుకుంటే చాలు, ఆ దేవుని మనం మనసులో తెచ్చుకుంటే చాలు, అక్కడ కంట్రోల్ అయిపోతుంది. నేనే వచ్చి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయటం అవసరం లేదు. లేదు అంటే నువ్వే వచ్చి నా దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవటం అవసరం లేదు. హల్లెలూయా. చాలా చిన్న లాజిక్, చిన్న సింపుల్ అనమాట. హల్లెలూయా. ఆయన కష్టాలు, ఆయన బాధలన్నీ కూడా ఈ ప్రసంగి గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. మనం చదువుతూ ఉన్నప్పుడు సేమ్ మన లైఫ్లో జరిగిన సిట్యువేషన్స్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓహో ఇది చేయాలా, ఓహో ఇది చేయకూడదా,
ఓహో ఇది చేస్తే ఇట్లా అయిపోతుందా అనేది మొత్తం రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాడు ప్రసంగి గ్రంథంలో. చాలా బాగుంటుంది. జ్ఞానమును ఐశ్వర్యము మరియు స్త్రీలు అతడు అందరికన్నా హెచ్చుగా పొందెను. అతడు దావీదు కుమారుడు మరియు యెరూషలేము రాజు కుమారుడు అని చెప్పబడినది. దావీదు ఏకైక కుమారుడును. యెరూషలేము రాజుగా పాలించుచున్న సొలొమోను ఇతర యూదయ రాజులు ప్రసంగి అని చెప్పబడిన ఈ మాటకు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను తప్ప ఇంకెవ్వరు ఆ స్థానము సరిపోరు. మరి సొలొమోన్ రాజు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన లైఫ్లో మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఆ ప్రపంచంలో ఆయన అంత జ్ఞానవంతుడు, ఆయన అంత ఐశ్వర్యవంతుడు, ఆయన అంత పేరుగాంచిన వ్యక్తి. దాని తర్వాత ఆయన సంతోషపడినట్టు ఎవ్వడు సంతోషపడలే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ఒక ఆశీర్వాదం, దేవుని ఒక జ్ఞానము తను పొందుకున్న తర్వాత ఆ లెవెల్ మారిపోయింది. ఇజ్రాయెల్ దేశం చరిత్రలో దాదాపు ఒక 22-25 మంది రాజులు వచ్చారు, కానీ సొలొమోన్ మహారాజు గారికి వచ్చినంత ఆశీర్వాదము ఇంకెవరికి కూడా రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చివరిలో పడిపోయింది ఆయన, కానీ మొదట్లో అయితే చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏమని రాస్తాడు, ఈ ప్రసంగి గ్రంథంలో కూడా ఏమని రాస్తాడు, 2 గ్రంథంలో కనిపించేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం దేవుని నమ్మిన బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే మనుషుల్ని చూసి మనం నడవద్దు, మనుషుల్ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అంటే వాళ్ళతో పాటు మనం కూడా లోకంలోనే ఉంటాం, మనం డెవలప్మెంట్ కాలేం. దేవుని చూసి మనం నడవాలి, దేవుని మనం నమ్మాలి. దేవుడు నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు చనిపోయాడు, దేవుడు నా కోసం వస్తున్నాడు, దేవుడు నా మీద ఆధారపడమని చెప్పింది కదా, నేనెందుకు మనుషుల గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా మనం ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు, ప్రభు తట్టు మనం తీర్చినప్పుడు, సొలొమోన్తో పాటు దేవుడు ఎలా ఉండి సొలొమోన్ని డెవలప్ చేశాడు, అదే దేవుడు మనల్ని, నిన్ను నన్ను కూడా డెవలప్మెంట్ చేస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మనం ఎక్కలేని ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని పోతాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, ప్రభువుని నమ్మనప్పుడు మన జీవితం ఎట్లుండే, ప్రభువుని నమ్మిన తర్వాత ఎట్లుంది. మనతో పాటే మన అక్కనో, మన చెల్లెనో, మన అన్ననో వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు, మనం ప్రభువుని నమ్ముకున్నాం. వారి లైఫ్ మన లైఫ్ ఎట్లుందో చూద్దాం. వారికి ఎక్కువ సంతోషం ఉందా, మనకి ఎక్కువ సంతోషం ఉందా? వారికి ఎక్కువ ఆరోగ్యం ఉందా, మనకు ఎక్కువ ఆరోగ్యం ఉందా? వారికి ఎక్కువ నాలెడ్జ్ ఉందా, మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా? చనిపోతే పలానా పరిస్థితికి మనం వెళ్తామని మనకు నమ్మకం ఉంది, వాళ్ళకు ఉందా లేదా? ఇవన్నీ ఆలోచిస్తే అన్ని స్థానాల్లో వాళ్ళకంటే మనమే హెచ్చుగా ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుని నమ్మటం వల్ల దేవుడు ఆ స్థాయి ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఇంకా పూర్తిగా దేవుని నమ్మిన తర్వాత ఆ దేవుని ఒక వాక్యానుసారం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో మనము పొందుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే నా పిల్లలు నా దగ్గరకు వస్తారు, నేను చెప్పింది వింటారు, నన్ను అర్థం చేసుకుంటారు అనేదే ఉంటుంది ఆయనకి. మనం ఆయనని మూతి మీద కొడతాం, ఆయన ముఖం మీద ఉమ్ముతాము, ఆయనని ఇబ్బంది పెడతాం, కానీ ఆయన ఏడ ఇబ్బంది పడడు, నవ్వుతాడు, సంతోషిస్తాడు. అసలు జస్ట్ ఇట్లా కోప్పడ్డాడంటే మనం మాయమైపోతాం. కళ్ళు ఎర్ర చేస్తే ప్రపంచమే కాలిపోతుంది, అంత గొప్ప దేవుడు. కానీ ఆయన చేయడు, అది ఆయన లోపల ఉన్న మరి ఔన్నత్యం. ఆయనని అంతమంది హింసిస్తుంటే కూడా, అంతమంది కొడుతుంటే కూడా, ప్రభా వీరు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి. చూడండి ఎంత గొప్ప ఆదరణ ఆయన లోపల ఉందో. ఎవరికి కూడా ఆయన హాని చేయలేదు. లోకంలో ఉన్నప్పుడు ఎవరిని హాని చేయలేదు, ఎవరిని శపించలేదు, ఎవరిని తిట్టలేదు. మనం చూస్తే గద్దించిండు కానీ తిట్టలేదు. నువ్వు అట్లా అయిపో, నువ్వు వ్యర్థుడవి. యూదా ఇస్కరియోతుని కూడా ఏమనలేడు, ఏం అనలేదు, వదిలేసిండు. పేతురుని ఏమనలేడు. పేతురుకి చెప్పిండు నువ్వు నన్ను చూసి బొంకుతావని.
నిజంగానే బొంకాడు. యేసయ్య పేతురుని చూసి సైలెంట్ అయిపోయాడు, కానీ ఏమనలేడు. తర్వాత పేతురు మారిపోయాడు. అసలు దేవుడు ఎవ్వరికి ఏమనడండి, నాకు తెలిసిన మట్టుకైతే ఎవ్వరికి ఏమన్నాడు. మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చూస్తే దేవుడు ఎవ్వరిని తిట్టినట్టు శపించినట్టు ఏ కనబడదు. ఒక అంజూరపు చెట్టును శపించిండు, ఆ కథ వేరు. కానీ మనుషుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడు, ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే ఆయనకి. ఎప్పుడైనా మనం దేవుని దగ్గరకు వెళ్తే, పోనీ దేవుని దర్శనం మనకు కానీ కనిపిస్తే, ఆయన స్వరం కానీ మనం వింటే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు, చాలా మర్యాద. ఆ వాయిస్ వింటుంటేనే మనకి అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. ఫుల్ బీపీ టెన్షన్స్తో ఉంటే కూడా జస్ట్ నా కుమారుడా అని ఇట్లా ఆ వాయిస్ సెన్సేషన్, ఆ టెండెన్సీ మనకు వినిపించినప్పుడు చల్లబడిపోతాం మనం. ఆదరణ వచ్చేస్తుంది, నెమ్మది వచ్చేస్తుంది, గట్టిగా ఏడవాలనిపిస్తుంది. తండ్రి నా కోసం ఇంత ప్రేమిస్తున్నావు అని అనిపిస్తుంది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది మన గొప్పతనం కాదు, ఆయన మనని ఎన్నుకొని వీరికి నేను కావాలి, వీరి లోకంలో అనేక సమస్యల గుండా వెళ్ళారు, వీరికి నేను కాకపోతే ఇంకెవరున్నారు, నా ప్రేమ వీరికి తెలియాలి అని చెప్పి ఆ దేవాది దేవుడే మన కోసం వచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంత దేవుడు మనకు అంత ప్రేమిస్తున్నప్పుడు, నేనున్న ఇదిగో అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నా అని దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం ఎందుకంటే రాత్రిపూట పడుకోకుండా ఉండాలి, టెన్షన్ పడుతూ ఉండాలి, ఈ సమస్య ఎట్లా పోతుంది, ఈ కష్టం ఎట్లా పోతుంది అని ఎందుకు ఉండాలి? ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏమంటుండంటే, భయపడకండి, ధైర్యంగా ఉండండి. సైతానేమో భయపెట్టిస్తాడు, దేవుడేమో ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఒక కళ కానీ దర్శనం కానీ మనకు వచ్చినప్పుడు, ఆ కళలో మనకి టెన్షన్ వచ్చింది, ఆ కళలో మనకు భయం వచ్చింది అంటే అది సైతాన్ చూపించినట్టు. కళలో సంతోషం వచ్చింది, దర్శనం చూసినప్పుడు చాలా నెమ్మదిగా ఉంది అంటే అది దేవుడు చూపించినట్టు. అదే బండ గుర్తు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రసంగి గ్రంథం చదివితే కూడా చాలా ఆదరణ, చాలా నెమ్మది, చాలా సంతోషము, తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. కొన్ని మనం ఎప్పుడో విన్నట్టు అనిపిస్తాయి, మళ్ళీ అది విన్నట్టు అనిపిస్తాయి. 100 సార్లు చదివితే 100 రకాలుగా అర్థమవుతుంటాయి, కానీ ఏదో ఒకటి దొరికితేనే ఉంటుంది. అది ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్న విశిష్టత. ఎక్కువగా యవనస్తుల గురించి, సంఘానికి ఒక వర్తమానికుడు అంటే ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, లేడీస్తో ఎలా ఉండాలి, పురుషులతో ఎలా ఉండాలి, లేడీస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, పురుషుల మైండ్ సెట్ ఎట్లుంటుంది, సంఘం మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, నీ యవ్వనాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఏం చేయాలి, ఇట్లాంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్స్ మనకి ఈ ప్రసంగి గ్రంథంలో దొరుకుతుంది. హల్లెలూయా. సొలొమోను తన యవ్వన ప్రాయంలో పరమగీతము రచించెను, సామెతలు తన మధ్య వయసులో రాసెను, మరియు ప్రసంగి గ్రంథము వృద్ధాపమందు రచించారని రబ్బూని సాంప్రదాయంలో విశ్వసించుతారు. ఈ నమ్మకంలో రుజువులు లేవు, కానీ ప్రసంగి గ్రంథము ఇశ్రాయేలు 3వ రాజు కాలంలో రాయబడినని స్పష్టంగా చెప్పగలము. ఇశ్రాయేల్ దేశానికి 3వ రాజు ఎవరు అంటే సొలొమోన్ భక్తుడు. నేను చెప్పాను కదా, ఈ ప్రసంగి గ్రంథం అనేది చివరిలో రాసిండు అని చెప్పి యూదుల సాంప్రదాయంలో చెప్పబడతా ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారారా, బైబిల్ చదివినప్పుడు, బైబిల్ మనం ధ్యానం చేసినప్పుడు దేవుణ్ణి మనం ధ్యానం చేస్తాం. దేవుని గురించి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే దేవుని కోసం మనం ఏదైనా నేర్చుకోవాలి, దేవుని కోసం మనం ఏదైనా పొందుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని ఒక వాక్యం మనం వింటా 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 ఉంటే మనకు వస్తుంది. హల్లెలూయా. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ చాలా పెద్దగా ఉంది మనకి.
లైఫ్లో మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఎంతోమంది చనిపోతూ ఉంటారు, న్యూస్లలో చూస్తాము. అయ్యో నేను కూడా చచ్చిపోతే ఏందో అన్నట్టు అట్లా ఆలోచన వస్తుంది, కానీ మనం చచ్చిపోం. దేవుడు ఏదో పుట్టించి ఇట్లా చంపే రకం కాదు. యెహోవా యందు భయభక్తులు జీవపు ఊట అని బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి, భక్తి సాధన చేయండి, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం చదవండి. దేవా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి ఒక రూమ్లో కూర్చొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి చదువుతూ ఉండండి. చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా మాటలు మంచిగా అనిపిస్తే అండర్లైన్ కొట్టండి. ఏమైనా అర్థం కాకపోతే రేపు ఆదివారం రోజు నాకు అడగండి. సాయంత్రం ఆదివారం రోజు ప్రశ్నల జవాబుల కార్యక్రమం ఉంటుంది కదా, దాంట్లో అడగచ్చు మీరు. బ్రదర్ నాకు ఈ క్వశ్చన్ దీనికి మీనింగ్ అర్థం కాలే అంటే నేను చెప్తాను. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.